9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో అసైన్మెంట్ వ్యవసాయ భూమి పట్టాలు మరియు ఇనాం భూముల పట్టాలు వ్యవసాయ స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదుని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. కౌతాలం మండల రెవెన్యూ అధికారులు మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దేశ ప్రహ్లాద్ చారి, ఎంపీపీ అమ్రేష్, కోఆప్షన్ మెంబర్ మహబూసాబ్, కౌతాళం సర్పంచ్ పాల్ దినాకర్, కౌతాళం ఎంపీటీసీ రాజాహ్మద్, ఎరిగేరి మాజీ సర్పంచ్ ధర్మన్న, నీలకంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 90 న్యూస్తో రిపోర్టర్ మెహబూబ్ బాషా. ఇప్పుడు నియర్ కంప్లీషన్ కి వచ్చింది. పాత పాస్బుక్ లో ఇది సర్వే నంబర్ ఎక్స్టెంట్ అంటే సర్వే నంబర్ విస్తీర్ణం 2 ఎంట్రీ మాత్రమే ఉంది. కొత్త పాస్బుక్ లో సర్వే నంబర్ ఎక్స్టెంట్ రేఖాచిత్రం కూడా యాడ్ చేశారు. గతంలో గవర్నమెంట్ యూజ్ చేశారు అని ఇది మెజర్మెంట్ టేప్ లేకపోతే ఇది చైన్ లింక్ తో సహా మెజర్మెంట్ జరిగింది. అలాగే మండల ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే లోకల్ సర్పంచ్ గారికి, అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చే సర్పంచులకు, ఎంపీటీసీలకు, లోకల్ ఎంపీటీ జెడ్పీటీసీలకు, అలాగే కృష్ణం గారికి, సింగిల్ విండో ప్రెసిడెంట్ గారికి, మండల కన్వీనర్ ప్రహ్లాదాచార్య గారికి, అలాగే వీరసేన్ రెడ్డి గారికి, వీరభద్రరెడ్డి గారికి, ఇంకా అసెంబ్లీ బుక్ తీసుకోవడానికి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి పత్రికా లెక్కమైన వారికి ప్రతి ఒక్కరి పేరు పేరు హృదయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారంటే అసెంబ్లీ చాలా రోజుల నుంచి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. దాన్ని నమ్ముకోవడానికి లేదు, చేయడానికి లేదు. అలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఆలోచనతో అసెంబ్లీ అంతా ప్రభుత్వానికి చెప్పి, కలెక్టర్ నుంచి సబ్ కలెక్టర్ చెప్పి, అలాగే ఎంఆర్ఓలు చెప్పి ఎక్కడ అసెంబ్లీ ల్యాండ్ ఉందో, పేదలకు భూమి లేదో వాళ్ళు తప్పకుండా తీసుకోవాలని చెప్తే దాన్ని తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఫ్రీ వైల్డ్ అసిస్టెంట్ ల్యాండ్ కూడా అది కూడా తీసుకోవడం జరిగింది. అంటే దగ్గర 228 మందికి రోజు మనం ఈ పట్టాలు పంపిణీ చేయబోతున్నాము. నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి ఇన్ని సేవలు చేస్తున్నాడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి మళ్ళా మనకు రావాలని కోరుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి అన్ని రకాల పథకాలు అందుతాయి. ఏ ఒక్కరు కూడా బాధపడుకుంటూ ఉంటారన్న ఆలోచన మా ముఖ్యమంత్రికి తెలుసు. కాబట్టి తప్పకుండా అలాంటి ముఖ్యమంత్రి ఉండాలని ప్రతిరోజు కూడా ఎందుకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరితే కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మళ్ళా పథకాలు అయితే ఏమి, ఇలాంటి అసెంబ్లీ ల్యాండ్ అయితే ఎన్నో చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆయన చేస్తారు కూడా. చంద్రబాబు నాయుడు లాగా మాట తప్పే వ్యక్తి కాదు. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే దాని మీదే నిలబడతాడు. తన తండ్రి కూడా అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఉండేవాళ్ళు. అలాంటి ముఖ్యమంత్రి కుమారుడు మళ్ళా నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినంటే మీ అందరి ఆశీస్సులతోనే ఆయన 150 సీట్తో ముఖ్యమంత్రి కాగలిగాడు. మళ్ళా ఆయన అంటున్నాడు ఈరోజు 175 సీట్లు రావాలి. ఎందుకంటే నా ప్రజలను ఎన్నుకున్నారు, ప్రతి ఒక్క వర్గాలు అన్ని వర్గాలను ఎన్నుకున్నాయని ఆలోచన చేస్తూ ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. దాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేదల గురించి ఆలోచన ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఇంటికి ఏదో పథకం అందిందా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అక్క చెల్లెళ్ళు అయితే అవ్వతాతలు ఆయన నాకు ఇంకొకసారి ఛార్జ్ చేయండి అంటే ఒకసారి తిని బాగా సంపాదించినాను, ఇంకోసారి ఇచ్చేస్తే గొప్పలన్నీ నాశనం చేసిపోతాం మీ అందరూ అని. అలాంటి నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు కూడా నమ్మొద్దండి. ఎన్నో గల్లిపల్ మాటలు చెప్తాడు. మొన్ననే ఏదో మాధవరంలో చెప్పాడు, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. పార్టీ గుర్తు మీద గెలిలేని వ్యక్తి ఇండిపెండెంట్ పోటీ చేస్తాను. ఇక రెడీ అని చెప్పాను లక్ష్మణలో అన్న. నీ దమ్ము ధైర్యం ఉండి అది మీ నాయకుడితో పోయి ఇండిపెండెంట్ నిలబడదాం. నీ జెండా వద్దు, మా నాయకుడు అధ్యక్షుడితో పోయి
నీకు చెప్తా అన్నా మన వైఎస్ఆర్ జెండా వద్దు, వాళ్ళు తెలుగుదేశం జెండా వద్దు, పోటీ చేసి గెలిచిన తర్వాత నీ జెండా నేను మోస్తాను, నా ప్రజలు మోస్తానని చెప్తాను. తెలుసుకోకుండా ఏది పడితే మాట్లాడేది, ఊరికి ఇంటారులే ప్రజలు అనేది చెప్పేది. అలాంటి చేతగాని దద్దమ్ములతో మనం ఆలోచించి మాట్లాడేది తప్పు. అయినా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తున్నాను. దయచేసి మీరు అందరూ రేపు రాబోయే ఎలక్షన్ లో మన 24,000 మెజార్టీ నాకు ఇచ్చారు, ఈసారి 40,000 50,000 రావాలి. సాధిస్తారు, మీ చేతుల్లోనే ఉంది. అక్క చెల్లెళ్ళు, అవ్వ తాతలు, రైతులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు అనుకుంటే